హాయ్ ఫ్రెండ్స్, రెడీనా? ఈరోజు మీకొక టోటల్ షాకింగ్, స్పైన్ చిల్లింగ్ నిజ ఘటన చెప్పబోతున్నా. కర్ణాటకలోని సెకండ్ బిగ్గెస్ట్ సిటీ మంగళూరు. సూపర్ ఫేమస్ యూనివర్సిటీలకు హబ్. దేశం నలుమూలల నుంచి స్టూడెంట్స్ హయ్యర్ స్టడీస్, బెటర్ లైఫ్ కోసం కలలతో ఇక్కడికి వస్తారు. కానీ ఈ స్టోరీ మంగళూరులోని ఒక టాప్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో జరిగిన టెరిఫైయింగ్ ఇన్సిడెంట్ గురించి. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో బ్యాంకులో జాబ్ చేసే ఆనంద్ పరాంజపే తన కూతురు అనుష్కను డాక్టర్ని చెయ్యాలని డ్రీమ్తో మంగళూరికి పంపించాడు. కానీ ఆమె ఇలాంటి హారిబుల్ కండిషన్లోకి వెళ్తుందని, ఈ సిటీలో ఒక్క డాక్టర్ కూడా ఆమెను సేవ్ చెయ్యలేరని ఊహించలేదు. అనుష్క హాస్టల్కి వెళ్తుంటే ఆమె అమ్మ టెన్షన్తో, బేబీ, బ్యాగ్లన్నీ కేర్ఫుల్గా పెట్టుకో. స్నాక్స్, వాటర్ ఈ బ్యాగ్లో, బట్టలు, బుక్స్ ఈ సూట్ కేస్లో, కీ నా బ్యాగ్లో ఉంది, కూల్నా అంది. అనుష్క చిల్గా, అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి, చిల్ పిల్ తీసుకో అంది. నీకోసం నేను వర్రీ కాకపోతే ఎవరు కాస్తారు బేబీ అంటూ అమ్మ స్వీట్గా రిప్లై ఇచ్చింది. అనుష్క డాడీ ఆనంద్ కళ్లలో నీళ్లతో, ఇది నా లైఫ్లో బెస్ట్ డే, నువ్వు ఇంత పెద్ద కాలేజ్లో డాక్టర్ అవ్వడానికి వెళ్తున్నావు, టోటల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డార్లింగ్ అన్నాడు. ఏటీఎం కార్డ్ ఇస్తూ, కొత్త సిటీ, ఒంటరిగా ఉంటావు, కొంచెం క్యాష్ దగ్గర ఉంచుకో అన్నాడు. అనుష్క, డాడీ ఇప్పటికే లోన్ తీసుకున్నారు కదా, నీవే ఉంచుకో అంది. కానీ డాడీ ఒప్పించి కార్డిచ్చాడు. అనుష్క కాలేజీ గేట్ లోపలికి వెళ్తుంటే ఆమె పేరెంట్స్ అక్కడే స్టాచ్యూలాగా నిలబడ్డారు. మా అనుష్క తన కల సాధించుకోవడానికి వెళుతోంది అని సూపర్ హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఆ కాలేజీ ప్రపంచం ఆమెను వాళ్లనుంచి ఇంత దూరం తీసుకెళ్తుందని కలల్లో కూడా అనుకోలేదు. కాలేజీలో అనుష్కకి ర్యాగింగ్ స్టార్ట్ అయింది. సీనియర్ విక్రమ్, హే, రెడ్ సల్వార్ కమీజ్, 3 టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ చెప్పు అని టీజ్ చేశాడు. అనుష్క కూల్గా, కాలేజీలో బిగ్ లైబ్రరీ ఉంది, అక్కడ ట్యూమర్ బుక్ చదువు, ప్లస్ న్యూస్ పేపర్ కూడా రీడ్ చేయి, ర్యాగింగ్ ఈజ్ క్రైమ్ బ్రో, నా ఒక్క కంప్లైంట్తో నువ్వు కాలేజ్ నుంచి అవుట్ అని ఫైర్గా రిప్లై ఇచ్చింది. విక్రమ్ నవ్యడు. కానీ అతను అనుష్కకి లెసన్ నేర్పాలని డిసైడ్ చేశాడు. శృతి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, వార్డెన్ సజెషన్తో అనుష్కకి రూమ్ 302 కీ ఇచ్చింది. రూమ్ అలాట్మెంట్లో మిస్టేక్ జరిగింది అని చెప్పింది. అనుష్క ఆ రూంలోకి వెళ్ళింది. రూమ్ టోటల్ విచిత్రంగా ఉంది. మురికి గోడలు మరియు సాలీడు వలలు, రాత్రి అయితే గాలిలో ఏదో గుసగుసలు వినిపించాయి. అనుష్క హాస్టల్ కదా, ఇంటిలా క్లీన్ ఉండదులే అనుకుని అడ్జస్ట్ అయ్యింది. కాని రాత్రి లైట్స్ ఆఫ్ అయినప్పుడు రూంలో ఏదో నీడ కదిలినట్టు, డోర్ దగ్గర ఎవరో నిలబడినట్లు ఫీలయ్యింది. నెక్స్ట్ డే అనుష్క పేరెంట్స్ ఫోన్ చేసి, ఏంటమ్మా, నిన్న రాత్రి నిద్రపోలేదా అని అడిగారు. అనుష్క వాయిస్ షివర్ అవుతూ, కొత్త ప్లేస్ కదా అందుకే అని చెప్పింది. కాని రూమ్ 302 విచిత్రంగా ఉంది, రాత్రి ఏవో సౌండ్స్, ఎవరో డోర్ కొడుతున్నట్లు అనిపించింది అని చెప్పింది. భవ్య అనే స్టూడెంట్ విక్రమ్ ఐడియాతో, 302 హాంటెడ్ రూమ్ బ్రో, అక్కడ ఏదో ఆత్మ ఉందని టాక్ అని భయపడించేదానికి ట్రై చేసింది. అనుష్క చిల్గా, నేను మెడికల్ స్టూడెంట్ని, ఈ గోస్ట్స్ స్టోరీస్ని బిలీవ్ చెయ్యను అని కౌంటర్ ఇచ్చింది. కానీ ఆ రాత్రి అనుష్క రూంలో ఒంటరిగా ఉండగా లైట్స్ ఫ్లికర్ అవడం స్టార్ట్ అయ్యాయి. గోడలపై గీతలు రాత్రంతా మారుతున్నట్లు కనిపించాయి. డోర్ లాక్ అయినా ఎవరో లోపలికి రావడానికి ట్రై చేస్తున్నట్లు తలుపు కొట్టినట్టు సౌండ్స్ వచ్చేవి. అనుష్క ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎవరితోనూ కాంటాక్ట్ చేయలేకపోయింది. ఆమె బెడ్ కింద ఒక పాత డైరీ కనిపించింది. అందులో అరుణ అనే పేరు, ఎస్కేప్ ఈజ్ ఇంపాసిబుల్ అని రాసి ఉంది. అనుష్క భయపడింది. విక్రమ్, భవ్య ఇంకా కొంతమంది సీనియర్స్ అనుష్కను భయపిడిచడానికి ప్లాన్ వేశారు. రాత్రి గోస్ట్ కాస్ట్యూమ్స్ వేసి 302లోకి వెళ్దాం అని. కానీ ఒక సీనియర్ వార్న్ చేసింది, 302 ఇయర్స్గా క్లోజ్డ్గా ఉంది. అరుణమ్మ హాస్టల్లో కఠినమైన వార్డెన్, ఆ రూంలో చనిపోయింది. ఆ రూంలో ఆమె ఆత్మ ఉందని, డోర్ ఓపెన్ చేస్తే ఎవరినీ ప్రాణాలతో వదలదు అని టాక్. ఆ రూంలో ఎంటరైన వాళ్లు బయటకు రారని చెప్తుంటారు. ఆ రాత్రి హాస్టల్ కారిడార్లో గుసగుసలు, చల్లని గాలి, విచిత్రమైన వాసన. వాచ్మెన్ రాత్రి రౌండ్స్ వేస్తుంటే
302 రూమ్ దగ్గర ఒక ఎవరో నిలబడి ఉన్నట్లు చూశాడు. అతను దగ్గరికి వెళ్ళగానే సడన్గా చీకటి అయింది. మరుసటి ఉదయం వాచ్మెన్ డెడ్ బాడీ కనిపించింది. చేతులపై దంతాల గుర్తులు, రక్తం, ఒక భయంకరమైన ఎక్స్ప్రెషన్. ఇన్స్పెక్టర్ నాయక్ కేస్ టేకప్ చేశాడు. బాడీని ఫస్ట్ ఎవరు చూశారు అని అడిగాడు. స్టాఫ్ వాచ్మెన్ని లాస్ట్ ఈవినింగ్ చూశాం అన్నారు. డెత్ నైట్ 1 గంట తర్వాత జరిగిందని తెలిసింది. 302 రూమ్ లోపల నుంచి లాక్ చేసి ఉంది. ఇన్స్పెక్టర్ డోర్ తలుపు బద్దలు కొట్టి ఓపెన్ చేసినప్పుడు అనుష్క ఒక కార్నర్లో కూర్చుని, చేతుల్లో రక్తం, కళ్లలో కోపం, ఆమె దగ్గర ఒక పాత ఫోటో, అరుణమ్మ ఫోటో. రూంలో గాలిలో ఏదో ప్రకంపనలు, ఏదో శక్తి ఉన్నట్లు ఫీలయ్యింది. ఇన్స్పెక్టర్ షాక్లో, నా సర్వీస్లో సీరియల్ కిల్లర్స్ చూశాను, కానీ ఒక 5 అడుగుల అమ్మాయి అంత బలమైన వ్యక్తిని ఎలా చంపగలదు? ఇప్పటికీ నమ్మలేకపోతున్నా అన్నాడు. అనుష్క వాళ్ళమ్మ అనుష్కతో నేను నీ అమ్మని అని చెప్పగానే కన్నడలో అరిచింది, నువ్వు నా అమ్మ కాదు. గోవింద్, రాజన్, మురుగన్, మీరు ఏడవండి. ఆమె వేలిముద్రలు, దంతాల గుర్తులు, రక్తం అన్నీ ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయి. షాకింగ్గా అనుష్క కన్నడలో మాట్లాడింది, కాని ఆమె ఆ భాష ఎప్పుడూ నేర్చుకోలేదు. ఆమె పేరెంట్స్ షాక్లో, ఈ అమ్మాయి మా అనుష్క కాదు, ఆమె కళ్లలో ఏదో తేడా ఉంది అని అన్నారు. ఇన్స్పెక్టర్ కాలేజీలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. విక్రమ్, రాజ్ నిజం చెప్పారు. మేమే అనుష్కను 302 రూమ్కి పంపాం, ఎందుకంటే అది హాంటెడ్. 302 గురించి పాత స్టాఫ్, ఎక్స్ స్టూడెంట్స్తో మాట్లాడితే 10 ఇయర్స్ బ్యాక్ అరుణ అనే కఠినమైన వార్డెన్ ఆ రూంలో స్టే చేసేదని తెలిసింది. గోవింద్, రాజన్, మురుగన్ అనే 3 స్టూడెంట్స్ వాచ్మెన్తో కలిసి ఆమెను హాలిడేస్కి ముందు ఆ రూంలో లాక్ చేశారు. హాస్టల్ మూసివేయడంతో ఆమెను విడిపించడానికి ఎవరూ రాలేదు. అరుణ ఆకలితో తన చేతిని తానే తిని భయంకరమైన కేకతో చనిపోయింది. ఆ రాత్రి ఆమె అరుపులు హాస్టల్ అంతటా వినిపించిందని, ఆ తరువాత గది శాశ్వతంగా మూసివేయబడిందని సిబ్బంది చెప్పారు. అనుష్కకి మెడిసిన్స్, థెరపీస్ ఏమీ నయం చేయలేకపోయాయి. ఆమె టోటల్ అవుట్ ఆఫ్ కంట్రోల్. రాత్రిళ్ళు ఆమె నవ్వు, గుసగుసలు, గోడలపై గీతలు గీస్తూ కనిపించింది. డాక్టర్స్ షాక్ ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేశారు. ఆమె పేరెంట్స్, ప్లీజ్ అలా చెయ్యొద్దు, మా అనుష్క ఇంకా లోపల ఉంది అని వేడుకున్నారు. విక్రమ్ నిజం ఒప్పుకున్నాడు. నేనే అనుష్కను 302 రూమ్కి పంపాను, ప్లీజ్ నన్ను శిక్షించండి అన్నాడు. ఇన్స్పెక్టర్ నాయక్ తీవ్రంగా ఒక మంత్రికురాలును పిలిచాడు. ఆ మాంత్రికురాలు గదిలోకి ప్రవేశించినప్పుడు గాలిలో భారీ చీకటి శక్తి కనిపించింది. ఆమె ఒక ఆచారం ప్రారంభించింది. కాని అకస్మాత్తుగా లైట్లు ఆరిపోయాయి. చల్లని గాలి ఏదో గుసగుసలాడుతూ అరుణ అనే పేరు ఎకో అవుతూ వినిపించింది. అనుష్క అకస్మాత్తుగా నన్ను వెళ్ళనివ్వు అని అరిచింది. ఆ రాత్రి మంత్రగత్తె వాక్యం మధ్యలో ఆపేసింది. ఎందుకంటే గదిలో ఒక నీడలాంటి వ్యక్తి కనిపించి అందరినీ భయపెట్టింది. మరుసటి రోజు అనుష్క ఆస్పత్రిలో ఉంది. కన్నడలో మాట్లాడుతూ, అరుణ నన్ను వదిలి వెళ్లదు, ఆ గది నన్ను తీసుకువెళ్లుతుంది అని చెప్పింది. ఆమె తల్లిదండ్రులు నిరాశ చెందారు. ఇన్స్పెక్టర్ నాయక్ అయోమయంలో ఉన్నాడు. 302 రూమ్ని మళ్ళూ సీల్ చేశారు. కొన్నేళ్ల తర్వాత గోవింద్, రాజన్, మురుగన్ ఒకే గదిలో హత్యకు గురయ్యారు. కాని పోలీసులకు మృతదేహాలపై అనుష్క వేలిముద్రలు దొరికాయి. మరియు ఆ రోజు నుండి ఈ రోజు వరకు అనుష్క కనిపించడం లేదు. కొందరు ఏమంటారు అంటే అరుణ తనని తీసుకుని వెళ్ళిపోయింది. ఇంక కొందరు ఏమంటారు అంటే అనుష్క వాళ్ల ముగ్గురిని ఉద్దేశపూర్వకంగా చంపేసి పారిపోయింది. కాని రాత్రిపూట హాస్టల్లో గుసగుసలు, అరుపులు ఇప్పటికీ వినిపిస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ హారర్ స్టోరీ గూస్బంప్స్ ఇచ్చిందా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి క్రేజీ, థ్రిల్లింగ్ స్టోరీస్ కోసం మా తెలుగు డార్క్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ఫైర్ హారర్ స్టోరీతో కలుద్దాం. బాయ్, స్టే కూల్ అండ్ స్టే సేఫ్.